హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే సుభాష్ దగ్గర నుంచి నిజాలని రాబట్టి ఎలా అయినా సరే మాయని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మాయ సుభాష్తో ప్రవర్తించే ప్రతి ప్రవర్తన కూడా అనుమానాన్ని కలిగించేలాగే ఉంది. తను ప్రతిసారి కూడా డబ్బు కోసం ఫోన్ చేయడం, అలాగే ఆ డబ్బుని తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం, ఇదంతా కూడా ఒక కుట్రలాగా అనిపిస్తుంది కావ్యకైతే. ముందు ఆ మాయని పట్టుకుంటే అసలు తను ఆడుతున్న నాటకం ఏంటో తెలిసిపోతుంది అని చెప్పి కావ్య సుభాష్ని అడగడంతో ఇక సుభాష్ ప్రతి నెల తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్న ఆ అకౌంట్ నెంబర్ అయితే ఇస్తాడు. ఆ అకౌంట్ నెంబర్కున్న అడ్రస్ని పట్టుకుని కావ్య ఇక మాయని పట్టుకోవడానికి బయలుదేరుతుంది. ఇక మాయ ఎక్కడ ఉంది అన్నది తనకి సహాయంగా ఇక అప్పుని కూడా తీసుకెళ్తుంది. ఇదంతా ఇలా ఉండగా ఇంకా కళ్యాణ్ అయితే అనామికతో, చూడు, నువ్వు చూపించే ప్రేమ ఒక అబద్ధం, నువ్వు నన్ను ప్రేమించింది ఒక మాయ, ఇదంతా కూడా కళ అయిపోతే బాగుండు అని చెప్పి కళ్యాణ్ మాట్లాడడంతో ఒక్కసారిగా అనామిక, కళ్యాణ్ ఏంటిలా మాట్లాడుతున్నావు? ఒకప్పుడు నేనే ప్రాణంగా ఉండే నీ నోటి నుంచి ఇట్లాంటి మాటలు వస్తుంటే నాకు వినడానికి చాలా బాధగా ఉంది అని అంటూ ఇక అనామిక అయితే కళ్యాణ్ దగ్గర దొంగ ప్రేమని చూపిస్తుంది. ఇక అనామిక మాటలకైతే కళ్యాణ్, చూడు, నేను కూడా నిన్ను ప్రాణానికి ప్రాణంగానే ప్రేమించాను. నువ్వు చూపించే ప్రతి ప్రేమ కూడా నిజమనుకున్నాను. నన్నుగానే ప్రేమించావని అపోహపడ్డాను. కానీ అదంతా కూడా ఒక మాయ. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఆడిన నాటకం. ఇక చాలు, ఇంతవరకు జరిగింది చాలు, నాకు దూరంగా ఉండు అని చెప్పి కళ్యాణ్ అనామికని దూరంగా నెట్టేసి తను పక్కకి వచ్చేస్తాడు. ఇక అనామిక అయితే తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, కళ్యాణ్, నిన్ను స్టేషన్లో పెట్టించానే కదా ఈ కోపం, ఏదో నీ ప్రేమ దక్కించుకోవాలని తెలియక చేశాను, అది తప్పే, నన్ను క్షమించు. అలా అని నువ్వు నన్ను దూరం చేసుకుంటే నేను తట్టుకోలేను. ఇంతవరకు జరిగినవేవో జరిగిపోయాయి. ఇక్కడి నుంచైనా మనం కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం, సంతోషంగా ఉందాం అని చెప్పడంతో, చూడు అనామిక, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, నీ కోసం ఏదైనా చేస్తాను అన్నంత. కానీ నువ్వు దాన్ని నిమిషాల వ్యవధిలోనే నేలపాలు చేసావు. ఇక ఇప్పుడు నువ్వు చూపించే ప్రేమనుకోవాలా, ఇంకేమనుకోవాలి? వద్దు, నా మనసు మళ్ళీ మారే వరకు నా విరిగిపోయిన గుండెకి మందులు వేసేదానికి ప్రయత్నించకు. నాకు కొంత టైం కావాలి. మళ్ళీ నేను మారడానికి నాకు కొంచెం టైం కావాలని చెప్పా కదా, అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఇట్లాంటివన్నీ తర్వాతే చూసుకుందాం అని చెప్పి ఇక కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, కళ్యాణ్ ఆగు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే పడుకో. నువ్వు బయటికి వెళ్తే మళ్ళీ ఇంట్లో అందరికీ లేనిపోని అనుమానాలు వస్తాయి. ప్లీజ్, నేనే ఆ సోఫాలో పడుకుంటాను అని చెప్పి ఇక అనామిక అయితే కళ్యాణ్ని ఆపుతుంది. కళ్యాణ్ ఇక అనామిక మాటలకి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి బెడ్ పైన పడుకుంటాడు. అనామిక తన మనసులో, నాకు తెలుసు, ఇంత తొందరగా నువ్వు నా వలలో పడిపోతావని నేను అనుకోలేదు. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించాను. కానీ నువ్వు ఇంత డీప్గా వెళ్ళిపోతావని అస్సలు అనుకోలేదు. మళ్ళీ ఈ అనామిక కొంగు పట్టుకొని తిరిగేలా చేసుకునే తీరతాను అని చెప్పి కళ్యాణ్ వైపు చూస్తూ ఇక అనామిక సోఫాలో కూర్చుని ఉంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా రాజ్ అయితే సుభాష్ దగ్గరికి వచ్చి, డాడీ, కావ్యని చూస్తుంటే నాకు తను ఖచ్చితంగా ఆ మాయని తీసుకొచ్చి ఇంట్లో నిలబెట్టేలా ఉంది. తను ఏదైనా అనుకుంటే చేసే తీరుతుంది, ఎందుకైనా మంచిది అని అంటుంటే, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అంటే నేను మాయని దాక్కోమని చెప్పాలా? చెప్పు, మాయకి హెల్ప్ చేయమంటావా అని అడగడంతో,
డాడీ ఏంటలా మాట్లాడుతున్నారు? మాయ ఇంటికి వస్తే మమ్మీ ఏమైపోతుందో ఆలోచించే కదా మనం ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు ఆ కళావతి మాయని వెతికి తెస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పుడు నిజమేంటో తెలిసిపోతుంది. తరువాత మమ్మీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అంటుంటే, చూడు రాజ్, నువ్వేం కంగారు పడకు. కావ్య ఎప్పటికీ అట్లాంటి పని చెయ్యదు. కావ్య ఎప్పుడు కూడా ఈ ఇంటికి తల వంపులు తీసుకురాదు. రాజ్ మాత్రం సుభాష్ ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా అస్సలు వినడు. మాయని కలిసి ఇప్పుడే తనకి ఇక్కడ జరిగిన గొడవ గురించి చెప్తాను, కొద్ది రోజులు తనని ఎవ్వరికీ కనిపించకుండా ఉండమని చెప్తాను అని అంటుంటే, రాజ్ నువ్వు ఒకటి ఆలోచించు. అంత చిన్న పసివాణ్ణి, పాలు తాగేవాణ్ణి ఇన్ని రోజులు ఏ కన్న తల్లైనా వదిలిపెట్టి ఉంటుందా? అది ఆలోచించరా. అది కావ్య ఆలోచించింది. నా కోడలు నిజాన్ని పసిగట్టింది. ఆ మాయ డబ్బు కోసమే బిడ్డని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తుందని అనుమానంగా ఉందని నా కోడలు చెప్పింది అని అంటుంటే, డాడీ తను డబ్బు కోసం బాబుని అడ్డం పెట్టుకున్నా తనకి మీకు మధ్యలో తప్పు జరిగిందన్న సంగతి మర్చిపోతున్నారు అని అనడంతో ఆ మాటలకి సుభాష్ ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటి డాడీ ఏం మాట్లాడట్లేదు? తప్పు చేశారని వేలెత్తి చూపించేసరికి డాడీకి నా మీద కోపం వచ్చిందా, లేకపోతే ఆయన మనసు బాధపడిందా? నేను ఆయన మనసు బాధపడేలా చేయడానికి కాదు, జరిగింది గుర్తు చేస్తున్నాను. కానీ కళావతిని ఎలా ఆపేది అని చెప్పి ఇక రాజైతే తన మనసులో ఆలోచిస్తూ ఉండగా, ఇంకా ఉదయాన్నే కావ్య అయితే హడావుడిగా కారుతో బయలుదేరుతుంది. ఇక కావ్య వెళ్తూ ఉండడం చూసి రాజ్ కూడా కావ్య వెనకే ఫాలో చేస్తుంటాడు. ఎందుకంటే రాజ్కి కూడా ఆ మాయ ఎక్కడ ఉందో తెలీదు. బిడ్డ ఇచ్చిన తర్వాత రాజ్కి మాయతో ఎట్లాంటి కాంటాక్ట్స్ లేవు. ఇంకా కావ్య ఎక్కడికి వెళ్తుందా అని రాజ్ కూడా కావ్య వెంటే బయలుదేరడంతో ఇక కావ్య తనకి దొరికిన అడ్రస్ని పట్టుకుని మాయ ఉన్న ప్లేస్కి వెళ్తుంది. ఇంకా మాయని పట్టుకుని మాయ దొరికితే పట్టుకుని చెడమడ వాయించేద్దామని చెప్పి ఇక పిచ్చ కోపంగా కావ్య బయలుదేరుతుంది. కావ్యకి మధ్యలో అప్పు కూడా జాయిన్ అవుతుంది. ఇక అప్పుని చూసిన రాజ్, అంటే ఈ కళావతికి ఈ పొట్టి పిల్ల కూడా యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇద్దరు కలిసి ఖచ్చితంగా మాయ దగ్గరికే వెళ్తున్నారు. నేను ఇది ఎలా అన్నా ఆపాలి అని చెప్పి రాజ్ అనుకుని ఇంకా ముందుకు వెళ్తుంటాడు. కావ్యకి కాల్ చేస్తే కావ్య ఫోన్ని సైలెంట్లో పెట్టి పక్కన పడేస్తుంది. ఇంకా రాజ్ అయితే, ఏంటి ఈ కళావతి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయదు అని చెప్పి ఇక రాజ్ కావ్య గురించి చాలా కోపంగా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. ఇక కావ్య అనుకున్నట్టు ఆ అడ్రస్కి చేరుకుంటుంది. ఇంకా కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా సైలెంట్గా లోపలికైతే వెళ్తారు. ఇంకా బయట ఉన్న కార్ చూసి ఒక్కసారిగా కావ్య వెనకడుగు వేస్తుంది. ఇదేంటి రుద్రాణి గారి కారు ఇక్కడ ఉంది అని అనడంతో ఇంకా పక్కనే ఉన్న అప్పు, ఏంటక్క ఈ కారు రుద్రాణిదా? అంటే ఇందులో రుద్రాణి హస్తం కూడా ఉందా అని అనడంతో, అప్పు డైరెక్ట్గా కాదు, ఇలా రా అని చెప్పి ఇంకా కావ్య అప్పుని తీసుకొని పక్కకంటూ వెళ్తుంది. రాజ్ కూడా కారు ఆపి, ఏంటి కళావతి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్లకుండా దొంగచాటుగా చూస్తుంది, ఏమై ఉంటుంది అని చెప్పి రాజ్ కూడా సైలెంట్గా వాళ్ళ వెనకే వెళ్తాడు. ఇక కిటికీలో నుంచి రుద్రాణి అలాగే ఆ మాయ ఇద్దరు మాట్లాడుకోవడం కావ్య అలాగే ఇక అప్పు చూసేస్తారు. అప్పు, అక్క అక్కడ మనం అనుకున్నట్టుగానే రుద్రాణి చూసావా? ఎవరితోనో ఎంత బాగా మాట్లాడుతుందో. ఖచ్చితంగా అవతల వ్యక్తి మనం వెతుకుతున్న మాయనే అయి ఉంటుంది. ఇక రాజు కూడా ఇంకో కిటికీలో నుంచి చూసేసరికి అక్కడ రుద్రాణి మాయతో మాట్లాడుతుంది. అత్తేంటి తినతో మాట్లాడుతుంది? పైగా వీళ్ళిద్దరి మధ్యలో ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇంకా రాజ్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఇక రుద్రాణి అయితే, చూడు ఇక నువ్వు ఇలా దాక్కోవాల్సిన అవసరం లేదు,
బయటికి వచ్చే ఛాన్స్ వచ్చింది. నువ్వు ఇప్పుడే వెళ్ళి ఆ ఇంట్లో నడి మధ్యలో నుంచని ఆ బిడ్డకి తల్లి నువ్వే అని చెప్పు. అలాగే నీకు జరిగిన అన్యాయం గురించి గొంతెత్తి అరువు. అలాగే సీతారామయ్యని న్యాయం చేయమని అడుగు అని చెప్పడంతో ఇంకా మాయ అయితే, కాదండి, ఏదో బాబునైతే రాజ్కిచ్చి భయపెట్టాను. సుభాష్ గారికి ఇద్దరి మధ్యలో ఏం జరగకపోయినా జరిగినట్టు నమ్మించాను. కానీ ఇప్పుడు కుటుంబంలోకి రమ్మంటున్నారు. పైగా కానీ కుటుంబంలో వాళ్ళ దగ్గర అంటే వాళ్ళకి నిజం తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు మేడం. ఇది పెద్దోళ్ళ విషయం. పెద్దోళ్ళ దానిలోకి తలదూర్చడం అంటే ఆల్రెడీ దూర్చేసావు. బిడ్డని రాజ్ చేతిలో పెట్టినప్పుడే ఆ ఇంట్లో నువ్వు అడుగు పెట్టినట్టే. అలాగే మా అన్నయ్యకి నీకు లేని సంబంధాన్ని ఉన్నట్టుగా నమ్మించావు చూడు. అప్పుడే నువ్వు ఆ ఇంట్లో రావడానికి స్థానం సంపాదించేసుకున్నావు. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడే వచ్చి ఇంట్లో నానా గొడవ చెయ్యి. ఎప్పుడు తన కొడుకు ఏ తప్పు చెయ్యడని, అలాగే తన భర్త శ్రీరామచంద్రుడని విర్రవీగుతున్న మా అపర్ణ వదిన అందరి ముందు తల దించుకోవాలి. అలాగే ఈ గొడవకి మూల కారణమైన సుభాష్ని వదిలి వెళ్ళిపోవాలి. నా భర్త నుంచి నేను దూరం అయిపోవడానికి కారణం ఏదైతే ఉందో తను కూడా అలాగే తన భర్త నుంచి దూరం అయిపోవాలి అని అనడంతో ఇక పక్కనే ఉన్న మాయ, మేడం అంటే మీరు మీ భర్తతో ఇట్లాంటి గొడవే పడ్డారా అని అంటుండే, ఏయ్ నీకు ఇదంతా అనవసరం. నేనేం చెప్పానో అదే చెయ్యి. నా భర్తతో దూరం అయిపోవడానికి ఇట్లాంటి గొడవ కాదు. వాడికి ఆస్తి లేదు, వాడి దగ్గర అంతస్తు లేదు. అట్లాంటి వాడికిచ్చి కట్టపెట్టి ఈరోజు నా భర్తని నన్ను విడిపోయేలా చేసి పుట్టింటికే అంటుకుపోయేలా చేసిన ఆ అపర్ణని ఈ రకంగా అయినా పగ తీర్చుకుంటాను. వాళ్ళ ఇద్దరి భార్యాభర్త సంబంధాన్ని తెగదెంపులు చేస్తాను. తరువాత ఆ కుటుంబాన్ని ముక్కలు చేస్తాను. ఇంకా ఆ ఆస్తిని అలాగే ఆ ఇంటిని నా చేతికి చిక్కించుకుంటాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఒక రకంగా నవ్వుతూ ఇంకా మాయని ఇప్పుడే బయలుదేరమన్నట్టుగా చెప్తుంది. ఇక ఇంతలో కావ్య వెంటనే అక్కడికి వస్తుంది. కావ్యని చూసిన రుద్రాణి కంగారు పడుతూ, అది కావ్య, నేను కూడా అదే బిడ్డ తల్లి కోసం వెతుకుతూ ఇలా వచ్చాను. తినే ఆ బిడ్డ తల్లి ఇప్పుడే తెలుసుకున్నాను. తనని తీసుకురావడానికి నేను కూడా అనుకుంటున్నాను. నువ్వు కూడా వచ్చినట్టున్నావు అని చెప్పి ఇక ఒక మాటకి ఒక మాట సంబంధం లేకుండా తడబడుతూ భయపడుతూ మాట్లాడుతుంది రుద్రాణి. అయితే రుద్రాణి మాటలకి కావ్య, ఆపండి, సిగ్గుగా లేదు? ఇంత వయసు వచ్చింది, ఒక కొడుక్కి తల్లి అయ్యున్నారు. కానీ తిన్నింటి వాసలు లెక్కెట్టడానికి మీకు సిగ్గనిపించట్లేదా? అసలు మీరేం చేస్తున్నారో కొంచెమైనా ఆలోచించారా అని అనడంతో, నేనేం చేశాను? నేను ఆ బాబుకి తల్లిని వెతికి తీసుకొచ్చాను. నీకు కొంత సహాయం చేసినట్టే అని ఇక రుద్రాణి అయితే కంగారు పడుతూ కావ్యతో అంటుంది. ఇంతలో రాజ్ అక్కడికి వచ్చి, బాగుందత్తా, చాలా బాగుంది. ఇదంతా నువ్వు వాడిస్తున్న నాటకమని తెలియక అనవసరంగా కళావతి మీద చాలా కోపడ్డాను. కానీ కళావతి ఊహించింది నిజమే. ఆ బిడ్డకి అలాగే నాన్నకి ఎటువంటి సంబంధం లేదని కళావతి నమ్మింది. తన నమ్మకమే నిజమైంది. ఛీ, నువ్వసలు ఆడదానివేనా? అసలు నువ్వు ఒక బిడ్డకి తల్లివేనా? ఆడదాని వయ్యుండి ఇలా నీ శీలాన్ని, నీ క్యారెక్టర్ని తప్పుగా చిత్రించుకోవడానికి నీకు సిగ్గనిపించలేదా అని చెప్పి కావ్య అయితే ఇక మాయానికి చెడమడ తిడుతుంది. ఒక విధంగా అప్పు అయితే మాయని కొట్టడానికి వెళ్తుంది. ఆగండి, ఆవేశపడకండి. ఈ మాయకి ఎట్లా బుద్ధి చెప్పాలో
నాకు బాగా తెలుసు ఎన్ని రోజుల నుంచి తిను చేస్తున్న టార్చర్కి డాడీ అసలు మనిషిలా కాదు కదా, మనతో మాట్లాడడమే మానేశాడు. ఇది మా డాడీని ఎంత టార్చర్ పెట్టింది అని చెప్పి ఇక రాజ్ కొట్టడానికి చెయ్యెత్తి ఆడదాని వైపోయావు. అదే నీ స్థానంలో ఎవరన్నా ఉంటే నరికి పోగులు పెట్టేసేదాన్ని. ఆడదాని అయ్యావు కాబట్టి బ్రతికిపోయావు అని అంటుంటే మీరు కొట్టలేకపోతే దీన్ని నేను కొట్టలేనా అని చెప్పి రుద్రాణిని పక్కకి గెంటేసి ఇక కావ్య మాయ 2 చెంపలు వాయ కొడుతుంది. ఇక అప్పు అయితే అక్క కొట్టాల్సింది దీన్ని కాదక్క ఇంకొక వ్యక్తిని అని అనడంతో వెంటనే కావ్య రుద్రాణి 2 చెంపలు వాయ కొడుతుంది. రుద్రాణి ఏయ్ కావ్య అని అంటుంటే నోరు మూస్తే చాలా బాగుంటుంది, ఇంకొక మాట మాట్లాడినా నోట్లో ఉన్న 36 పళ్ళు రాలి చేతిలో పడతాయి అని గట్టిగా కావ్య అరుస్తుంది. ఏయ్ అని అంటుంటే ఏయ్ ఆపమని చెప్పాను కదా, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా. ఆ ఇంట్లోనే ఉంటూ వాళ్ళు పెట్టేది తింటూ వాళ్ళ ఇంటి పరువుని నడి బజారులో పెడదామని అనుకుంటున్నావే, అసలు నీకు సిగ్గుందా? నువ్వు సొంత మనిషివి కాకపోయినా ఆ ఇంటి ఆడపడుచు స్థానాన్నిచ్చి వాళ్ళు కన్న కూతురు కంటే ఎక్కువగా తోడ పుట్టిన దానికంటే ప్రేమగా చూసుకుంటున్న ఆ కుటుంబానికి ఇంత ద్రోహం చేస్తావా? ఏవండి, వీళ్ళని ఇలా వదిలేస్తే కాదు, ఇప్పుడే వీళ్ళని పోలీసులకి అప్పగించాలి అని ఇక వెంటనే కావ్య పోలీసులకి ఫోన్ చేయబోతుంటే ఆగు కళావతి, తను తప్పు చేసింది, తనకి శిక్ష పడవలసిందే. కానీ తనతో పాటు రుద్రాణి అత్త కూడా ఉంది. ఇప్పుడు రుద్రాణి అత్త స్టేషన్లో ఉంటే పోయేది మన పరువే. దుగ్గిరాల వారింటి ఆడపడుచు స్టేషన్లో కూర్చుందని మన గురించి కథలుగా చెప్పుకుంటారు. వద్దు, ఆగు, వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక రాజైతే రుద్రాణి అలాగే మాయాని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇంకా కావ్య అప్పు ఏంటే ఈయన ఏం చేస్తారు అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని వాళ్ళు కూడా వాళ్ళతో పాటే బయలుదేరతారు. ఇక మాయకి అలాగే రుద్రాణికి రాజ్ ఎట్లాంటి బుద్ధి చెప్తున్నాడు? ఇంకా ఇంట్లో సమస్యలని ఒక కొలిక్కి వచ్చాయంటారా? ఇదంతా కూడా నిజంగా రుద్రాణిని చేసిందంటారా? ఇందులో అనామిక చెయ్యి ఏమాత్రం లేదంటారా? అసలు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.